यद्भद्रं तन्न आसुवा। हे परमपिता परमात्मा, हे लोकरक्षक, हे तंड्री, हे पुरुषोत्तम, हे रक्षक, समस्त दोषములను దూరమునర్చుము. శుభకరమైన కళ్యాణకరమైన జ్ఞానమును, శుభకరమైన కళ్యాణకరమైన మంగళకరమైన సమస్త పదార్థములను మాకందరికీ ప్రసాదించుము తండ్రి. పరమాత్మను నిత్యము ప్రార్థించుము అని మన శాస్త్రాలు తెలియచేశారు. భగవంతుడు ఎటువంటి వాడంటే మనం నిత్యము ప్రార్థించవలసి ఉంటుంది. అది జీవితంలోని ఒక ముఖ్యమైన భాగం. భగవంతుని ప్రార్థించుట. ఇప్పుడు కూడా నేను చదివింది భగవత్ ప్రార్థనయే విశ్వాని దేవ సవితర్, భగవత్ ప్రార్థన. అలాగే గాయత్రి మంత్రం భగవంతుడు ప్రార్థనే. కాబట్టి సాధకులందరికీ భగవంతుని ప్రార్థించడం అనేది బాగా రావాలి. భగవంతుని పొందటానికి భగవత్ ప్రార్థన అనేది ముఖ్యమైన విషయం. ఆ రకంగా మనమంతా భగవత్ ప్రార్థన అభ్యాసం చేయాలి. క్రియాత్మక యోగం అని మనము ఈ పవిత్ర శ్రావణ మాస సమయంలో ఆ అంశాన్ని తీసుకొని ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ క్రియాత్మక యోగంలో భాగంగా పరమాత్మను ప్రార్థించుట అనేది కూడా ఒక అంశం. ముందు మీకంతా నేను అభ్యాసం చేయిస్తాను. క్రియాత్మక యోగం అనగా అనేక అభ్యాసాలు ఉంటాయి. మన నిత్య జీవితంలో అన్ని పనులు చేస్తూనే పరమాత్మ అభ్యాసం చేయటం అనేది ఉంటుంది. ముందు మీతో అన్ని అభ్యాసం చేయిస్తాను. ఆ అభ్యాసాలు మనకు అర్థమై సులభంగా అవి చేయాలి అంటే వాటికి సంబంధించిన మూల జ్ఞానం మనందరికీ అవసరం. అందుకే గత 3 రోజులుగా మనము పరమాత్మ పొందటానికి కావలసిన మూల జ్ఞానాన్ని అందిస్తున్నాను. మొన్నటి సోమవారం నాడు ఈశ్వర స్వరూపం అనే జ్ఞానాన్ని ఇచ్చాను. నిన్నటి మంగళవారం జీవస్వరూపం, దాంట్లో కొనసాగింపే ఈరోజు ప్రకృతి స్వరూపం. ప్రకృతి స్వరూపం ఈరోజు ఈ కాలాంశంలో, ఈ సత్సంగంలో అసలు ఈ ప్రకృతి ఏంటి, అసలు ఈ సృష్టి ఏంటి అని తెలుసుకుంటాం. మనం అసలు ఎలా వస్తుంది ఈ సృష్టి అనే విషయాలు తెలుసుకుంటాం. మనకు శాస్త్రంలో చక్కగా చెప్పబడింది, జన్మాద్యస్య యతః. జన్మాద్యస్య యతః అనగా పరమాత్ముడు ఎవరు అనే ప్రశ్నకు ఆ సమాధానం వచ్చింది. జన్మాద్యస్య యతః అంటే సృష్టి స్థితి ప్రళయములు చేయవారు పరమాత్మ. దాని అర్థం జన్మ అనగా ఈ సృష్టి చేయుట, తర్వాత స్థితి, తర్వాత ప్రళయం. ఈ మూడింటిని చేయువాడే పరమాత్మ. అనగా ఏ సృష్టిలో మనం జీవిస్తున్నామో
ఏ సృష్టిని నిత్యం చూస్తున్నామో, ఏ సృష్టి జగత్తు నుంచి నిత్యము ఎంతో ఉపయోగాన్ని పొందుతున్నామో, ఇది ఒకరోజు సృష్టింపబడింది, ఇప్పుడు స్థితిలో ఉంది, ఒకరోజు ప్రళయం అవుతుంది అని ఆ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నాం. పరంపిత పరమాత్మ అది చేస్తాడు. అయితే ఎక్కడి నుంచి చేస్తాడు? దేని నుంచి చేస్తాడు? తనలోంచి పుట్టిస్తాడా? పరమాత్మ తనలోనే పుట్టిస్తాడా అని ఒక ప్రశ్న వస్తుంది. లేక బయట నుంచి తెస్తాడా? ఏ విధంగా తెస్తాడు అనే ప్రశ్న ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మహాపురుషుల్లో కూడా, అంటే చాలా జ్ఞానులు వాళ్ళు కూడా, కానీ కొంత తేడాలు ఉంటాయి. ఒక జ్ఞాని మహాపురుషుడు ఏం చెప్పాడంటే పరమాత్మ తనలోంచే సృష్టిస్తాడు అని. ఏ రకంగా, ఏ విధంగా అయితే సాలెపురుగు ఒక పెద్ద జాలి సృష్టిస్తుంది. అందరికీ మీకు తెలుసు, సాలెపురుగు గూడు ఉంటుంది, అది జాలిలాగా ఉంటుంది. అది తయారు చేసేటప్పుడు కూడా మీరు చాలామంది అది చూశారు. ఎలా చేస్తుంది? దాని శరీరంలోంచే ఒక బంక లాంటి ఒక పదార్థం వస్తుంది, అది దారాల్లాగా తయారవుతుంది. ఆ దారాలను ఉపయోగించి అది ఒక పెద్ద సాలెగూడు, దాన్ని జాలి అంటాం మనం, తయారు చేస్తుంది. పరమాత్మ కూడా తన నుండే ఈ సృష్టిని సృష్టిస్తారని కొంతమంది జ్ఞానులు చెప్పారు, కానీ అది వేదంలో లేదు. అది వేదంలో లేదు. మరి వేదం ఏం చెప్పింది, ఋషులు ఏం చెప్పారు, దాన్ని ఈరోజు మీ ముందు నేను చెప్తాను. ఏదైతే మనం జీవిస్తున్నామో దీన్ని జగత్తు అంటారు. జగత్తు, ఈ జగత్తులో మనం జీవిస్తున్నాం. మరి దీనికి జగత్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీనికి జగత్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే గతిశీలమైనది. జగత్తు గతిశీలమైనది. నిజమా? అవును, మనందరికీ తెలుసు. మనం చూస్తున్నాం, సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, మనకు అనేక ఆధారాలు తెలిసింది, భూమి తిరుగుతున్నది. ఈ భూమి మీద గాలి ఎప్పుడు తిరుగుతుంటుంది, నదులలో నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంటాయి, మేఘాలు కదులుతూ ఉంటుంటాయి. ఈ రకంగా చూస్తే ఈ సమస్త జగత్తు కదులుతూనే ఉంది. అందుకే ఇది ఎప్పుడు కదలేదు కాబట్టి దీన్ని జగత్తు అన్నారు. మరి ఈ జగత్తుకి ఇంకా పేర్లు ఉన్నాయంటే అవును, ఈ జగత్తునే మనం ప్రపంచము అంటున్నాం. ఈ జగత్తునే సంసారం అని కూడా అంటాం మనం. సంసారం చాలా పెద్దది అంటాం. ఈ కనపడే జగత్తునే సంసారం అని కూడా కొందరు అంటారు. దీన్నే విశ్వము అని కూడా అంటారు. విశ్వము. దీనికి మరొక పేరుంది, సృష్టి. సృష్టి అనే పదంలోనే మనకు స్పష్టంగా అర్థం ఉంది. సృష్టి అనగా నిర్మించబడినది అని అర్థం. చూడండి, పదంలోనే ఎంత అర్థం ఉంది. సృష్టి. ఏ విశ్వాన్ని మనం చూస్తున్నామో ఇది సృష్టి అనగా ఇది నిర్మించబడింది. ఇది శాశ్వతంగా ఇలా ఉండేది కాదు, ఇది నిర్మించబడింది. ఏదైతే నిర్మించబడుతుందో అది కొంతకాలం ఉండి ఆ తర్వాత అది తన రూపాన్ని కోల్పోతుంది. ఇదే సృష్టి. అయితే ఇంతకుముందు తెలుసుకున్నాం, జన్మాద్యస్య యతః, పరమాత్మ ఈ సృష్టిని సృష్టిస్తాడు. అయితే ఒక ప్రశ్న వస్తుంది ఏంటంటే, ఈ పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు సృష్టిస్తాడు అనే ప్రశ్న వస్తుంది. పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు సృష్టిస్తాడు? దానికి స్పష్టంగా మన శాస్త్రంలో చెప్పబడింది. భోగ అపవర్గ అని 2 కారణాలుగా ఈ సృష్టి నిర్మించబడుతుంది. ఒకటి భోగం కోసం, 2 అపవర్గం కోసం. ఇవి ఎవరికి? జీవుల కోసమే. స్పష్టంగా చూడండి, ఈ సృష్టి పరమాత్మ కోసం కాదు. ఈ సృష్టి జీవుల కోసం నిర్మాణం. జీవులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది? మొట్టమొదలు భోగము.
భోగం అనగా ఏమిటి? మానవులు, జీవులందరూ తప్పకుండా శరీర ధారణ చేయవలసిందే. ప్రతి ఆత్మ శరీర ధారణ చేయవలసిందే. మనం అందరికీ శరీరాలు ఉన్నాయి. ప్రతి మానవుడు ఈ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి. అతడు నిత్యము భోజనం తప్పకుండా చేయాలి. భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జగత్తులోనే. ఇందులో ఉన్నటువంటి చెట్లు నిరంతరం ఆహారోత్పత్తి చేస్తుంటే దాని నుంచి మానవుడు గ్రహిస్తాడు. కేవలం ఆహారం గ్రహిస్తాడా? కాదు కాదు, నీటిని కూడా గ్రహిస్తాడు. అంతేనా? గాలిని గ్రహిస్తాడు. ఈ రకంగా అనేక పదార్థాలు ఈ జగత్తు నుంచి ఉత్పన్నమైతే వాటిని భోగిస్తాడు, అనుభవిస్తాడు. మానవుడు ఒక్కడైనా కాదు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు అన్నీ భోగిస్తాయి. ఇంతేకాదు, మానవుడు అంటే ప్రతి ఆత్మ తన జన్మల్లో చేసిన కర్మ ఫలాలు ఉంటాయి, వాటిని భోగించాలి అంటే తప్పకుండా శరీర ధారణ చేయవలసిందే. ఆ రకంగా ఈ శరీర ధారణ చేసి భౌతికంలో భోగించడంతో పాటు తన కర్మ ఫలాలకు సంబంధించిన భోగం కూడా ఉంటుంది. కాబట్టి పరమాత్మ ఈ సృష్టిని ఎందుకు సృష్టిస్తాడంటే సమస్త జీవుల యొక్క భోగము కొరకు, కర్మ ఫలాల భోగము, అలాగే జీవనయాత్ర కొనసాగాలంటే భోజనాదుల యొక్క భోగము, దానికోసం సృష్టిస్తాడు. మరి రెండవ కారణం అపవర్గ అనగా ముక్తి కొరకు. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. మానవుడు ధర్మ సాధన చేయాలి అంటే, ధర్మానుష్ఠానం చేయాలంటే ఈ శరీరమే ప్రధానమైన సాధన. మరి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టి నుంచే, పంచభూతాల నుంచి శరీరం ఏర్పడింది. కాబట్టి ఇట్టి శరీరాన్ని, మనసును, బుద్ధిని ఉపయోగించి చక్కగా మోక్ష ప్రయత్నం చేస్తాడు మానవుడు. మోక్షం కేవలం మానవ జన్మలో మాత్రమే సాధ్యము. అట్టి మానవ జన్మందు గురువుల యొక్క ఉపదేశాన్ని గ్రహించి అతడు నిరంతరము సాధన చేస్తుంటే పరమాత్మ యొక్క అనుగ్రహం లభించి గురువుల ఉపదేశం ద్వారా, అతని పురుషార్థం ద్వారా క్రమక్రమంగా అంతఃకరణ శుద్ధి చేసుకుని ఆ పరమాత్మను పొందడము మోక్షము. కాబట్టి మనం చూస్తున్న ఈ సృష్టి యొక్క రెండు ఉపయోగాలు ఉంటాయి. ఈ సృష్టి కావటానికి కారణాలు, మొట్టమొదటి సమస్త జీవుల భోగము కొరకు ఈ సృష్టిని పరమాత్మ సృష్టిస్తాడు. అలాగే మానవులలో పురుషార్థం చేసి మోక్షాన్ని అనగా పరమాత్మను పొందటాని కోసం కూడా ఈ సృష్టి, ఈ రెండు కారణాలుగా ఇది ఉంటుంది. సరే, పరమాత్మ ఈ రెండు ఉద్దేశాలతోని సృష్టిని నిర్మించాడు, తన కోసం కాదు. సరే, నిజమే. మరి ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? అతని నుంచి, లోపల నుంచి అయితే సృష్టించాడని మనం తెలుసు, ఇంతకుముందే చెప్పాను. మరి ఎక్కడి నుంచి? అది తెలుసుకోవాలంటే మనము ఒక 3 ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి, వాటి గురించి తెలుసుకోవాలి. ఆ 3 పదార్థాలని అనాది పదార్థాలు అంటారు. అనాది పదార్థాలు. ఈ సమస్త సృష్టికి, సమస్త విశ్వానికి ఆ 3 పదార్థాలే కారణం. అనాది పదార్థాల గురించి మీలో చాలామందికి తెలుసు, మళ్ళీ చెప్తున్నాను. ఆ 3 పదార్థాల మొట్టమొదటిది ఈశ్వరుడు, రెండవది జీవుడు, మూడవది ప్రకృతి, అణువులు, ప్రకృతి అంటాం. ఈ 3 అనాది పదార్థములు, ఈ 3 అన్నింటికి మూలము, మూల పదార్థాలు. అనాది అంటే వీటికి ప్రారంభం లేదు. మళ్ళీ 3 శాశ్వతం. ఈశ్వరుడు శాశ్వతం, జీవుడు శాశ్వతం అనగా ఆత్మ శాశ్వతం, అలాగే మూల అణువులు శాశ్వతం. అంటే మూల అణువులు ప్రకృతిగా మారినప్పటికీ దాంట్లో అణువులుగా అట్లనే ఉంటాయి. కేవలం మారుతుంది కానీ అణువులు అలా ఉంటాయి. కాబట్టి ఈ 3 శాశ్వతము, నిత్య పదార్థాలు అంటారు వీటిని. నిత్యం ఉంటాయి. ఈశ్వరుడు నిత్యం ఉంటాడు, ఆత్మ నిత్యం ఉంటుంది. అలాగే ప్రకృతి అణువులు కూడా రూపం మారుతుంది కానీ అవి నిత్యమే. ఈ 3 అనాది పదార్థాలు
అన్నింటికీ మూలం. మరి పరమాత్మ మూడవదైనటువంటి ప్రకృతిని ఉపయోగించి ఈ సమస్త సృష్టిని నిర్మాణం చేస్తాడు. ఏ విధంగా నిర్మాణం చేస్తాడు? మీకు ముందు ప్రమాణాలతో నేను చెప్తాను. మీకు ఏ రకంగా చేస్తాడు అది చెప్తాను మీకు. కాబట్టి అనాది పదార్థములు 3. నేను సోమవారం ఒక అనాది పదార్థం ఈశ్వరుడు చెప్పాను. నిన్న మంగళవారం ఒక అనాది పదార్థము ఆత్మ గురించి చెప్పాను. ఈరోజు 3వ అనాది పదార్థమైనటువంటి మూల ప్రకృతి అణువులు. మరి ప్రకృతి అంటున్నామే, అనాది పదార్థం 3వది. ఇది ఎలా ఉంటుందంటే ఇది అణువుల రూపంలో ఉంటుంది. అణు రూపము. నిన్న జీవాత్మ కూడా అణువు అని తెలుసుకున్నాం. మరి ఇది కూడా అలాంటి అణువా? కాదు. జీవాత్మ అనే అణువు ఈ ప్రకృతి అణువు కన్నా చిన్నగా ఉంటుంది. అది పరమాత్మ ఆత్మ కన్నా కూడా ఇంకా పలిచినవాడు. కాబట్టి ఈ ప్రకృతి అణువులు అత్యంత సూక్ష్మం. మరి కంటికి కనపడతాయా? లేదు. ప్రకృతి అణువులు కంటికి కనపడవు, అంత సూక్ష్మంగా ఉంటుంది. మరి ఇది ఎక్కడ ఉంటుంది? ఈ విశ్వమందే ఉంటుంది, ఈ జగత్తే. అప్పుడు ఈ జగత్తుకి రూపం ఉండదు. సృష్టికి ముందు ఈ జగత్ అంతా చీకటిగా ఉంటుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఐతరేయ ఉపనిషత్తు అని మనకు ఉంటుంది. ఐతరేయ ఉపనిషత్తు సృష్టి కథ గురించి తెలియజేస్తుంది. మొత్తం సృష్టి ఎలా వచ్చిందని తెలియజేస్తుంది. సృష్టికి ముందు ఈ సమస్త విశ్వములో ఈ భూమి కానీ, సూర్యుడు కానీ, నక్షత్రాలు కానీ, వెలుతురు కానీ ఉండదు. మొత్తము గాఢ అంధకారమే. అట్టి గాఢ అంధకారమైన అంత శూన్యం అంటారు దాన్ని. మొత్తము శూన్యమే. ఆకాశం అనేది కూడా ఉండదు, శూన్యము. అట్టి శూన్యం నందు ఈ ప్రకృతి అణువులు అక్కడక్కడ ఉంటాయి. అయితే సృష్టి ప్రారంభ సమయంలో ఆ అణువులన్నీ ఒక్క దగ్గరికి వస్తాయి. వాటంతట అవి రావు. పరమాత్మ యొక్క ఆయన యొక్క సాన్నిధ్యం వల్ల వాటిలో అలాంటి కలయిక జరుగుతుంది. అలా ఆ మూల అణువులనే ప్రకృతి అంటాము. మూల అణువులు ఏవైతున్నాయో ఈ సమస్త సృష్టి నిర్మాణానికి అవసరమైన వాటిని ప్రకృతి. మరి ఇప్పుడు మనం ఈ కనపడే ఈ చెట్లు చేమ దీన్ని కూడా ప్రకృతి అంటాం కదా. ఈ విశ్వాన్ని కూడా ప్రకృతి అంటాం కదా. ఈ సృష్టిని కూడా ప్రకృతి అంటాం కదా. అది అలవాటు ప్రకారం అంటాం. కానీ శాస్త్ర ప్రకారం దీన్ని వికృతి అనాలి. ఏ సృష్టిని అయితే మనం చూస్తున్నామో శాస్త్ర ప్రకారం చెప్పాలి అంటే వికృతి. మాట వరుస కోసం ప్రకృతి అంటున్నాం. కానీ ఇది ఎందుకు? మూల ప్రకృతి రూపాంతరం చెంది ఇలాంటి జగత్తుగా మారింది. ఇలా ఏదైనా మారితే దాన్ని వికృతి అనే అంటారు. మరి ప్రకృతి పరిణామము చెందుతుంది. పరిణామం అనగా ఏంటిది? మార్పు. ఏ రకంగా చెప్తాను మీకు నేను. మీకు అందరికీ పాలు తెలుసు. పాల నుంచి అనేక పాల పదార్థాలు వస్తాయని కూడా తెలుసు. మీకు అందరికి తెలుసు పాలు పెరుగుగా మారుతుంది. పెరుగు మజ్జిగ చేయబడుతుంది. మజ్జిగ చిలికితే వెన్న వస్తుంది. వెన్ననే నెయ్యి అవుతుందని కూడా మీ అందరికీ తెలుసు. ఇలా కావడాన్ని పరిణామము అంటారు, అనగా మార్పు. పాలు పెరుగుకి ఎందుకు మారుతాయి మీకు తెలుసు అందరికీ. కొద్దిగా తోడు వేయాలి అంతే. ఆ తోడు అనేది వేస్తే పాలు తనంత తాను పెరుగుగా మారుతుంది. దీన్ని పరిణామం అంటారు. అలాగే పాల లాంటి ఈ ప్రకృతి అణువులు ఏదైతే గాఢాంధకారములు ఉంటాయో వాటి యందు పరమాత్మ అనే తోడు జోడింపబడుతుంది. అక్కడ ఎప్పుడైతే ఈ ప్రకృతి అణువులకు పరమాత్మ తోడు జోడింపబడుతుందో, పాలలో తోడేస్తే పెరిగెలవుతుందో, ఈ ప్రకృతి క్రమక్రమంగా ఈ సృష్టిగా మారుతుంది. చూడండి, మీకు తెలుసు
పాలు పల్చగా ఉంటాయి, పెరుగు గడ్డగా ఉంటుంది. తేడా ఉంది. పాల రుచి వేరుంటుంది, పెరుగు రుచి వేరుంటుంది. కానీ మనందరికి తెలుసు పాల నుంచే పెరుగు వస్తుంది, కానీ తేడా ఉంటుంది చూడండి. అలాగే మూల అణువులు, పాలు ఎట్లా విడివిడి ఉంటాయో మూల అణువులు కూడా విడివిడి పిండిలాగా విడివిడి ఉంటాయి. కానీ దాని నుంచి తయారు చేయబడ్డ ఈ సృష్టి పెరిగే విధంగా గడ్డ ఉంటుందో ఇవన్నీ ఇలా గడ్డలాగా ఉంటుంది. ఇది పరిణామం. అంటే ఇదే ప్రకృతి పరమాత్మ అనే తోడు ఉండడం వల్ల ఈ సృష్టిగా మారుతుంది. అయితే దీనికి మరో ఉదాహరణలు కూడా ఉన్నాయి. మీలో చాలా అందరికీ తెలుసు, మీరు ఇంట్లో చపాతీలు రొట్టెలు చేస్తారు. దేని నుంచి చేస్తారు మీకు తెలుసు, పిండి. పిండి ఎలా ఉంటుంది? అనురూపము, పొడి పొడిగా ఉంటుంది. కానీ అట్టి పిండే చక్కని రొట్టెగా తయారవుతుంది. రొట్టె ఘన పదార్థం, పిండి పౌడరు. ఆ రొట్టె తయారవుతుంది. కానీ ఎవరికి ప్రశ్న రాదు, ఈ పిండి నుంచి రొట్టె ఎలా అవుతుంది? దానికి అమ్మగారు ఏమేమి యాడ్ చేయాలో చేస్తారు, అది రొట్టె అవుతుంది. అలాగే ఈ మూలమైనటువంటి ప్రకృతి అణువుల నుంచి పరమాత్మ మనకు కనపడుతున్న ఈ సమస్త సృష్టి, భూమి, సూర్యుడు అన్నీ తయారు చేస్తాడు. మరి అట్లయితే మరో ఉదాహరణ ఉంది. కుమ్మరి మట్టి నుంచి కుండలు తయారు చేస్తాడు. చూడని వాళ్ళకు మాత్రమే కుండ ఎట్లా తయారవుతుందో తెలియదు. ఎందుకంటే కొందరు పట్టణాల్లో పుట్టి పట్టణాల్లో పెరుగుతారు కాబట్టి కుమ్మరి కుండ చేయడం అనేది వాళ్ళకి తెలియదు పాపం. కానీ గ్రామాల్లో ఉన్నవాళ్ళు, ఎక్కడన్నా కుమ్మరి దగ్గరగా ఉన్నవాళ్ళు చూస్తారు. వాళ్ళు ఏం చేస్తాడు? మట్టి నుంచే తయారు చేస్తాడు. మట్టిని చక్కగా పిండిగా ఒక ముద్దగా మార్చి ఆ మట్టి ముద్దను చక్రం మీద పెట్టి చక్రం తిరుగుతుంటే చక్కగా రూపం ఇస్తే చక్కని కుండ తయారవుతుంది. ఆ కుండ చూడటానికి ఎంతో మనకు ఆకర్షణీయంగా కనపడుతుంది. అలాగే పరమాత్మ కూడా ఒక కుమ్మరి రూపము అతన్ని. కుమ్మరి ఏ విధంగా తన జ్ఞానం ఉపయోగించి కుండ ఒకటేనా, ఓహో రంజన్లు తయారు చేస్తాడు, దీపెంతల్ని తయారు చేస్తాడు, అనేక మట్టి పదార్థాలు అనేకం తయారు చేస్తాడు. అదే పద్ధతిలో పరమాత్మ మనకు కనపడుతున్న ఈ సమస్త సృష్టిని తయారు చేస్తాడు. అయితే ఈ సృష్టికి 3 స్థితులు ఉంటాయి. ఆ 3 ఏంటి? సృష్టి, స్థితి, ప్రళయం. సృష్టి, స్థితి, ప్రళయం. సృష్టి, స్థితి, ప్రళయం అంటే ఏంటంటే మన మూల అణువుల నుంచి ఈ కనపడుతున్న జగత్తును తయారు చేయడాన్ని సృష్టి అంటారు. ప్రళయం అంటే చివరిది, మళ్ళీ ఈ ప్రకృతిని మళ్ళీ మూల అణువులుగా మారడం ప్రళయం అంటారు. స్థితి అంటే సృష్టి అయిన తర్వాత ప్రళయం వరకు ఎంత దీర్ఘకాలం ఈ సృష్టి ఇలా ఉంటుందో దాన్ని స్థితి అంటారు. దీన్నే పరమాత్మ యొక్క పాలన అంటారు. మరి దీనికి మన సమయం ఉందా అనే ప్రశ్న వస్తుంది. అవును, దీనికి సమయం ఉంది. ఈ సృష్టి ఎంతకాలం ఉంటుంది, ప్రళయం ఎంతకాలం ఉంటుంది అనే ప్రశ్న కొంతమంది జ్ఞానులకు వస్తుంది. అవునవును ఉంది. ఈ కనపడుతున్న సృష్టి ఒకసారి నిర్మాణం అయితే అది ఎంతకాలం ఉంటుందంటే 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. ఒక్కసారి పరమాత్మ సృష్టిని నిర్మాణం చేస్తే ఎంత కాలం అది ఉంటుందంటే 432 కోట్ల సంవత్సరాలు. సరే, ఇప్పుడు మనం ఈ సృష్టిలో ఉన్నాం. ఈ సృష్టి ఇప్పటికీ తయారై ఎన్ని కోట్ల సంవత్సరాలు అయింది? 197 కోట్ల సంవత్సరాలు అయిందని మన వైదిక ధర్మం తెలియజేస్తుంది. మరి సైన్స్ అంటానే అదేం చేస్తుంది? అది కూడా పరిశీలించి ప్రతి రాయిని, ప్రతి మట్టిని సైన్స్ కూడా పరిశీలించింది. సైంటిస్టులు వాళ్ళు కూడా చెప్పారు ఇంచుమించు ఇదే జవాబు. ఇంచుమించు సుమారు 200 కోట్ల సంవత్సరాలు అయింది అని వాళ్ళు చెప్పారు.
అంటే వైదిక ధర్మం చెప్తున్న కాలంకి ఈరోజు సైంటిస్టులు అనేక పరికరాలు ఉపయోగించి తెలుసుకుంటున్న జ్ఞానానికి ఒకటే రకం ఉంది. ఎందుకు అలా ఉంది? ఎందుకంటే వైదిక ధర్మము వైజ్ఞానికము, అది మొత్తం వైజ్ఞానికమే. ఒకప్పుడు ప్రపంచమంతా ఆచరించింది. ఇప్పుడు ఈ వైదిక ధర్మానికి వారసులమైన మనమంతా ఈ ప్రపంచానికి దీన్ని పరిచయం చేయాల్సింది ఉంది. అందుకే మీరందరు నిర్మాణం కావాలి. దానికి మొట్టమొదలు మీరు గ్రహించి మీరు దీన్ని ధారణ చేయాలి, ఆచరించాలి. ఆ తర్వాత ప్రతికూలం వందలాది మందిని తయారు చేయాలి. మళ్ళీ ఒకప్పటి విశ్వమంతా ఆర్యమే, వైదిక ధర్మమే, ఆ స్థితికి మనం వెళ్ళాలి. కాబట్టి ఈ సృష్టి ఒకసారి నిర్మాణం అయితే 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మరి ప్రళయం ఎంత ఉంటుంది అంటే దానికి కూడా సమయం ఉంది. అది కూడా 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది. మొత్తం కలిపి ఒక సృష్టి ప్రళయం జరగటానికి సమయం ఎంత? అది 864 కోట్ల సంవత్సరాలు. మరి అన్నిటికీ ఇంతే ఉంటుందా? ఒకదానిక? అన్నీ ఇంతే. ఏ సృష్టి అయినా సరే సృష్టి ప్రళయం జరగటానికి కాలము 864 కోట్ల సంవత్సరాలు. మరి ఇప్పటికి ఎన్ని సృష్టిలు జరిగాయి? అనంత కాలం నుంచి వస్తున్నాయి. ఈ విశ్వంలో అనంతమైన సృష్టిలు జరిగాయి. చూడండి, మనము మూలమైన జ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం. వినడం, అర్థం చేసుకోవడంలో కొద్దిగా ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ సాధకులారా ఓపికతో వినండి, చక్కగా ధారణ చేయండి. ఏ ఋషుల జ్ఞానం ఉందో ఆ మూల జ్ఞానం మీరు వింటున్నారు. ఈ అవకాశాన్ని సదుపయోగపరచుకోండి. ఈరోజు ఈ 3 రోజులుగా చెప్తున్న మనకి ఈ జ్ఞానం ఎంతో మూలం, మనం ముందు నేర్చుకోబోయేదానికి. కాబట్టి అనంతమైనటువంటి సృష్టిలు జరిగాయి ఇప్పటికీ. ఇన్ని అని చెప్పడానికి ఎందుకు? కాలం అనంతమైంది, ఫలానా రోజు ప్రారంభమైంది కాలం అంటానికి వీల్లేదు. ఈశ్వరుడు అనంతకాలం నుంచి ఉంటున్నాడు, జీవుడు కూడా అంతే అనాది నుంచి ఉన్నాడు. ఈ ప్రకృతి అణువులు కూడా అప్పటి నుంచి. కాబట్టి అనేకమైన కోటాను కోట్ల సృష్టి ప్రళయాలు జరిగిపోయాయి. అయితే శాశ్వతం అనేది ఒకటి ఉంది. అనాది పదార్థాలు 3 శాశ్వతం. ఈ సమస్త సృష్టికి మూల కారణం 3. ఈ సృష్టికి మూల కారణం 3. 1 ఈశ్వరుడు, 2 జీవుడు, 3 ప్రకృతి. ఈ 3 మూల కారణం ఎలా అవుతారు అనే ప్రశ్న వస్తుంది. ప్రకృతి మూల కారణమే. ఎందుకంటే ప్రకృతి అనే పిండి నుంచే ఈ సమస్తం మనం చూస్తున్న సృష్టి తయారైంది. కాబట్టి ప్రకృతి మూల కారణం. మరి ఈశ్వరుడు ఎలా దీనికి సృష్టికి మూల కారణమవుతాడు అంటే ఈశ్వరుడు తయారు చేశాడు కాబట్టి ఈశ్వరుడు మూల కారణం. చూడండి, ఈ ప్రకృతి ఈ సృష్టి ఇలా కావటానికి 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ప్రకృతి నుంచి ఈ సృష్టి అయింది కాబట్టి అది నిజమే కారణం. మరి ఈశ్వరుడు ఎందుకు కారణం అవుతాడంటే ఈశ్వరుడు ఈ సృష్టిని ప్రకృతి నుంచి ఈ విధంగా తయారు చేశాడు కాబట్టి ఈశ్వరుడు కూడా ఈ విశ్వానికి కారణం. మరి జీవుడు ఎందుకు దీనికి కారణమయ్యాడు? ఎందుకంటే జీవుడు నిర్మాణం చేయలేదు కదా. కానీ జీవుడు ఎందుకు కారణమైందంటే జీవుని కొరకు ఈశ్వరుడు తయారు చేశాడు కాబట్టి జీవుడు కారణమయ్యాడు. సాధకులారా, మీ అందరికీ తెలుసు, మన ఇంట్లో పాపలు 2-3 ఉంటారు. ఇద్దరు బాబులు లేదా పాపలు ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఆ 2 పాపలు బాబుల కోసం ఇంట్లో ఏమేమి అవసరం అన్నీ ఏర్పాటు చేసి పెడతారు. ఏమేమి ఏర్పాటు చేస్తారు మీ అందరికీ తెలుసు. పెద్దవాడు ఏం ఆడుకుంటాడు, చిన్నవాడు ఏం ఆడుకుంటాడు. పెద్దవాడు ఆడుకుంటానికి పెద్దవాడికి ఆట బొమ్మలు, చిన్నవాడు ఆడుకుంటానికి చిన్నవాడి ఆట బొమ్మలు. కొద్దిగా పెరిగిందంటే పెద్దవాడికి 3 గార్ల సైకిల్ తెచ్చిస్తాం. అంటే తన సంతానానికి ఎంతో బాగా చూసుకుంటానికి తల్లిదండ్రులు వాళ్ళకి ఆట బొమ్మలు, తర్వాత వాళ్ళు సైకిల్ చిన్నది, ఆ తర్వాత వాళ్ళ ఆనందం కోసం వాళ్ళు ఏం తింటారో వాళ్ళు తినేది తయారు చేయాలి. ఈ విధంగా
ఇంట్లో అన్ని వాళ్ళ కోసం కావాలంటే ఇంక కొందరైతే చిల్డ్రన్స్ రూమ్ అని ఒకటి స్పెషల్గా రూమ్ ఏర్పాటు చేస్తారు. పిల్లలు దాంట్లో ఆడుకుంటారు, పిల్లల వస్తువులన్నీ అక్కడ ఉంటాయి. ఈ విధంగా తల్లిదండ్రులమైనటువంటి మనమే మానవ మాతృలము మన సంతానాని కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తామో, అలాగే ఆ పరమాత్మ, ఆ రక్షకుడు, ఆ పోషకుడు ఆయన సంతానమైన మన కోసం ఇంత పెద్ద సృష్టి సృష్టించాడు. అయితే ఈ సృష్టి కూడా శాశ్వతమైంది అనేది శాస్త్రం చెప్తుంది. అదేలాగా ఇంతకుముందే చెప్పాము, ఇది ప్రళయం అయిపోతుంది, తర్వాత ఉండదని. మరి ఈ సృష్టి శాశ్వతమని మరేలా చెప్తాం? ఈ రెండు తేడా ఉన్నాయి కదా. ఈ ప్రపంచంలో శాశ్వత పదార్థాలు మూడే ఉన్నాయి: జీవుడు, ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి. మరి ఈ సృష్టి ఒకరోజు నిర్మాణమే, ఒకరోజు పోతుంది. మరి ఇదేలా శాశ్వతం? అదే శాస్త్రం అంటే. ఇది ఎలా శాశ్వతం అంటే ప్రవాహ రూపీ శాశ్వతం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, రాసుకోండి. ఈ ప్రపంచంలో ప్రవాహ రూపీ శాశ్వత పదార్థాలు ఉన్నాయి. అలాగే ఈ సృష్టి కూడా, ఈ విశ్వం కూడా ప్రవాహ రూపీ శాశ్వతం. ప్రవాహ రూపీ శాశ్వతం అంటే అర్థం ఏంటిది? అర్థం ఏంటంటే ఇది ప్రళయ సమయంలో కొంతకాలం కనపడకుండా పోతుంది, కానీ ప్రళయం అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఇదే రూపం తీసుకుంటుంది. ఇదే రూపం అంటే ఇప్పుడున్న రూపమైనా? అవును, అవును, అవును అని అన్ని శాస్త్రాలు చెప్పాయి. గతంలో సృష్టి ఎలా ఉండేనో అలాంటి సృష్టి పరమాత్మ నిర్మాణం చేశాడు. ఇప్పుడు మనం ఏ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి చూస్తున్నామో, గాలి, నీరు చూస్తున్నామో, ఇలాంటి సృష్టినే తర్వాత కూడా ఈశ్వరుడు సృష్టిస్తాడు. కాబట్టి ఈ సృష్టి, ఈ విశ్వము ప్రళయ సమయంలో ఆ కొంత సమయంలో మాత్రమే కనపడకుండా పోతుంది, అని మళ్ళీ మళ్ళీ వెంటనే వస్తుంది. వచ్చి మళ్ళీ దీర్ఘకాలం ఉండి మళ్ళీ ప్రళయంలో పోతుంది, మళ్ళీ వస్తుంది. ఈ విధంగా కొంతకాలము కనపడకుండా పోయి మళ్ళీ వెంట రావడము, మళ్ళీ అస్తిత్వంలో ఉండడాన్ని ప్రవాహ రూపీ శాశ్వతం అంటారు. ఈ రకంగా ఈ సృష్టి ప్రవాహ రూపీ శాశ్వతం. కొంత కనుమరుగవుతుంది, మళ్ళీ ఇలాంటి సృష్టి ఈశ్వరుడు చేస్తాడు. ఇక ఈ సృష్టి నుంచి, అనగా మూల అణువుల నుంచి పంచభూతాల నిర్మాణం జరుగుతుంది. పంచభూతాల కన్నా ముందు ఇంకా కొన్ని జరుగుతాయి. అవన్నిటి నుంచి పంచభూతాలు వస్తాయి. పంచభూతాలు ఏంటో మీకు తెలుసు: ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు. ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు, వీటిని పంచభూతాలు అంటారు. పరమాత్మ ఆ ప్రకృతి నుంచి కొన్నిటిని మొదలు తయారు చేస్తాడు. అవిటి నుంచి పంచభూతాలు నిర్మాణం అవుతాయి. పంచభూతాల కన్నా ముందు ఏవేవి సూక్ష్మమై ఉన్నావో అవి మనకు కనపడవు, కానీ పంచభూతాలు కనపడతాయి. మనకు ఆకాశం స్పష్టంగా కనపడుతుంది, మన చుట్టూ గాలి స్పష్టంగా కనపడుతుంది. రోజు మనము వంట చేస్తుంటాం, అగ్ని స్పష్టంగా కనపడుతుంది. సూర్యుని నుంచి అక్కడ మండుతూ భగభగమనే అగ్ని సూర్యునిలో కనపడుతుంది. అలాగే ఈ భూమి మీదే ఉన్నాం కాబట్టి భూమి కనపడుతుంది. భూమి మీద నదుల్లో నీరు ప్రవహిస్తుంది, సముద్రంలో నీరు ఉంటుంది కాబట్టి నీరు కనపడతాయి. ఈ పంచభూతాలు సృష్టి నుంచి మరికొన్ని సూక్ష్మ పదార్థాలు తయారు చేసి వాటి నుంచి పంచభూతాలు వస్తే, ఆ పంచభూతాల నుంచే సమస్త పదార్థాలు తయారయ్యాయి. పంచభూతాల నుంచే. మనం కర్ర అంటాం, కట్టే కర్ర, కర్ర పంచభూతాల నుంచి తయారైంది. అలాగే ఈ కనపడేటువంటి రాయి కానీ, రప్ప, ఇవన్నీ చెట్లన్నీ పంచభూతాల నుంచే. అంతెందుకు, మన శరీరాలు ఉన్నాయి కదా, ఈ శరీరాలన్నీ పంచభూతాలతో నిర్మాణమైనవే. కాబట్టి ఈ ప్రకృతి నుంచి పంచభూతాలై, పంచభూతాల నుంచి శరీరం నిర్మాణమైంది. ఇది సమస్త వస్తువులు నిర్మాణమైనవి. ఇది ఈ సృష్టి గురించి ఒక పద్ధతి ప్రకారం కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. కానీ శాస్త్రయుక్తంగా కూడా అనేక విషయాలు ఉంటాయి. కానీ ఇక్కడ మనము వినే వాళ్ళందరూ గృహస్థులు. వీళ్లకు స్థూలంగా చెప్తేనే బాగుంటుందని నేను స్థూలంగా చెప్పుకొచ్చాను. సూక్ష్మ విషయాలు ఇంకా నేను చెప్పలేదు.
ఒక్క 5 నిమిషాలు సూక్ష్మ విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి. మన శాస్త్రాలు మనం చెప్పుకుంటున్న విషయాలన్నీ ప్రమాణయుక్తంగా తెలియచేస్తాయి, మనకు ప్రమాణయుక్తంగా. అలాంటి ప్రమాణాలతో మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ సృష్టికి సంబంధించిన అనేక శాస్త్రాలు చెప్పినప్పటికీ సాంఖ్య దర్శనంలో మనకు అనేక ప్రమాణాలు లభిస్తాయి. సాంఖ్య దర్శనము కపిల మహర్షి రచించాడు. వారు ఏమేం చెప్పాడు సృష్టి గురించి మీకు కొన్ని ప్రమాణాలు చెప్తాను. సాంఖ్య దర్శనంలో మనకు కపిల మహర్షి ఏం చెప్పాడంటే కర్మ వైచిత్రాత్ సృష్టి వైచిత్రం అని చెప్పాడు. సృష్టి వైచిత్రం నిజమే. ఈ సృష్టి ఎలా ఉంటుందంటే అద్భుతము, విచిత్రంగా ఉంటుంది. అవును, చూసే కనులే ఉంటే ఈ సృష్టి అత్యద్భుతంగా కనపడతాయి. ఆ చూసే హృదయం కావాలి, చూసే మనసు కావాలి. అద్భుతమైన సృష్టి ఇది. విచిత్రంగా ఎందుకు ఉంటుంది అనే ప్రశ్న వచ్చింది అక్కడ. దానికి అర్థము, జవాబు సాంఖ్య దర్శనం ఏం చెప్తుందంటే కర్మ వైచిత్రాత్ అనగా ఈ జీవులు జన్మల్లో చేసిన కర్మలు విచిత్రంగా ఉంటాయి. మానవుడు చేసే కర్మలు కానీ, మానవేతర ఇతర పక్షులు చేసే కర్మలు కానీ, ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి. కాబట్టి ఇంత విచిత్రమైనటువంటి కర్మ, సంచిత కర్మలు కలిగి ఉన్న జీవుల కోసం ఇంత విచిత్రమైన సృష్టిని పరమాత్మ తయారు చేశాడు అని దాంట్లో చెప్పబడింది. ఇక ఆ తర్వాత ఏం చెప్పబడిందంటే మూలాధార భావాత్ అమూలం మూలం అని చెప్పబడింది. మూల పదార్థాలు 3 అని చెప్పుకున్నాం మనం, కానీ వాటికి మూలం ఉండదు అని శాస్త్రం తెలియజేసింది. అమూలం మూలం అనగా అన్ని పదార్థాలకు మూల పదార్థాలు 3. ఇప్పుడు చెప్పాను కదా, మన శరీరాలు, ఈ చుట్టూ ఉన్న అనేక పదార్థాలు, ఈ చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచభూతాల నుంచి. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచే. మరి ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది? దానికి కారణం ఉండదు. అందుకే అమూలం మూలం. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి మూల పదార్థాలు. వీటికి మూలం అనేది ఎక్కడి నుంచి వచ్చా అనేది ఉండదు. అవి ఎప్పటికి ఉండేది అని చెప్పాడు. తర్వాత కపిల మహర్షి ఇంకొంచెం చెప్పాడంటే నా వస్తునో వస్తు సిద్ధి అనగా శూన్యం నుంచి ఏది నిర్మాణం జరగదు. ఒక మూల పదార్థం ఉంటేనే మరొకటి నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ సమస్త సృష్టి నిర్మాణమైందంటే దీని మూలమైనటువంటి ప్రకృతి ఉంటుంది, దాని నుంచి ఇది అయిపోయింది. దీన్నే మనం సైన్స్లో కూడా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని ఒక సూత్రం ఉంటుంది. దాన్నే ద్రవ్య నిత్యత్వ సూత్రము అంటారు. అంటే ఏంటిది? పదార్థము నశించదు, కొత్తగా పదార్థము నిర్మాణం కాదు, ఎప్పటికీ ఉంటుంది. అలాగే దీంట్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని కూడా ఒక సూత్రం ఉంటుంది. అనగా శక్తి నిత్యత్వ సూత్రము, అది ఫిజిక్స్లో ఉంటుంది. దాని ప్రకారం ఏంటిది? శక్తి ఎప్పుడూ నశింపదు. దీన్ని ఐన్స్టీన్ తెలియజేశాడు. ఐన్స్టీన్ కన్నా ముందే మన ఋషులు ఎప్పుడో తెలియజేశారు. శక్తి నిత్యత్వ సూత్రంలో శక్తికి మరణము లేదు, అంతము లేదు. శక్తి కొత్తగా పుట్టదు, అంతము జరగదు, రూపాంతరం చెందుతుంది. అదే నా వస్తునో వస్తు సిద్ధి అని కపిల మహర్షి ఎప్పుడో చెప్పాడు. ఇది ఉంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రాగ విరాగ యోగ సృష్టి అనేటువంటి ఒక ముఖ్యమైన సూత్రాన్ని కూడా కపిల మహర్షి తెలియజేశాడు. రాగ విరాగ యోగ సృష్టి. రాగము, ఈ ప్రకృతిని రాగం అంటారు. మూల ప్రకృతి అణువులునే వాటిని రాగం అంటారు. అలాగే విరాగి, పరమాత్మను విరాగి అంటారు. ఎందుకు అతడు విరాగి? పరమాత్మ ఎందుకు విరాగి అంటే ఇంత పెద్ద సృష్టి చేసి ఈ సృష్టిలో అద్భుతమైన పదార్థాలు చేసి దేని యందు తగులుకొనడు పరమాత్మ. అంతే నీకు కూడా చెప్తాడు, అతని సంతానమైన నీకు
ఈ సృష్టిలో పదార్థాలు అవసరం ఉన్నాయి, అనుభవించి కానీ వీటికి తగులుకొనకు అంటాడు. మనం ముందు ముందు అభ్యాసాలు చేస్తాం. పరమాత్మ ఈ సృష్టి యందు తగులుకొనడు కాబట్టి అతన్ని విరాగి అన్నారు. ఆ రాగ ప్రకృతి, విరాగి ఈ ఇద్దరి సంయోగం వల్ల ఈ సమస్త సృష్టి నిర్మాణం జరిగింది అని తెలియజేశారు. ఆ తర్వాత మరొక ముఖ్యంగా వచ్చింది ఏంటంటే తత్సన్నిధానాత్ అధిష్టాతృత్వం మునివత్. తత్సన్నిధానాత్ అధిష్టాతృత్వం మునివత్ అని సాంఖ్య దర్శనంలోనే ప్రమాణం ఉంది. అంటే ఏంటిది? తత్సన్నిధానాత్ అనగా పరమాత్మ అనంతుడు. ఆ పరమాత్మలోనే జీవులమైన మనం ఉన్నట్టే పరమాత్మ ఎందే ఈ సమస్త ప్రకృతి అణువులు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తించాలి మనం. సర్వవ్యాపి అయిన పరమాత్మ అనంతుడు, అంతటా ఉంటాడు. ఆయన లేని ప్రదేశం లేదు, ఆయనలోనే మనం ఉన్నాం. అలాగే సృష్టికి ముందు మన ఆత్మలన్నీ ఆయనలోనే ఉన్నాయి. సృష్టికి ముందు ఈ కనపడు జగత్తు కానీ సూర్యచంద్రుడు కానీ ప్రకాశం ఉండదని చెప్పాం, మొత్తం అంధకారమే. అప్పుడు ఆ పరమాత్మ అనంతంగా ఉంటే ఆయన యందే మూల అణువులు అతని యందే ఉంటాయి. అనగా ఆ మూల ప్రకృతి అణువులు పరమాత్మతో సంబంధితమై ఉంటాయి. అట్టి సంబంధం వల్ల ఆ ప్రకృతి అణువుల్లో కదలిక కలిగి అవి సృష్టిగా మారుతాయి. పరమాత్మ శక్తి వల్లనే అది. ఇది అసలైన విషయం. తత్సన్నిధానాత్ అనగా పరమాత్మ సన్నిధానంలో ఈ ప్రకృతి అణువులు ఉండడం వల్ల అధిష్టాతృత్వం, పరమాత్మకు దీని పట్ల అధిష్టాతృత్వం, అధికారం కలుగుతుంది. ఏ రకంగా? మణివత్. మణివత్ అనగా అయస్కాంత మాదిరిగా. చూడండి ఎంత సరళమైనటువంటి ఉపమానము కపిల మహర్షి ఇచ్చాడు. మణి అనగా అయస్కాంతం. మీలో చాలా మందికి తెలుసు, అయస్కాంతము ఇనుమును ఆకర్షిస్తుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధిస్తుంటారు. ఒక చోట మధ్యలో అయస్కాంతాన్ని పెట్టి దాని చుట్టూ ఇనుప పౌడర్ను వేస్తారు, ఇనుప రజస్సుని. ఆ ఇనుప పౌడర్ వేయగానే అయస్కాంతం యొక్క ప్రభావం వల్ల ఆ ఇనుప పౌడర్ అంతా ఒక పద్ధతి ప్రకారం రూపుదిద్దుకుంటుంది. ఎట్లా? ఆ ఇనుము నుంచి తరంగాలు వెళ్తాయి, గుండ్రగ తరంగాలు. ఆ తరంగాలకు అనుగుణంగా ఆ ఇనుప రజము అంతా రకరకాల రూపాలు చెందుతుంది. కపిల మహర్షి ఎప్పుడూ ఈ ఉదాహరణ ఇచ్చాడు మనకు. అలాగే అంతటా వ్యాపించిన పరమాత్మ, ఆయన శక్తి వ్యాపించి ఉంది. ఆ శక్తి యొక్క ప్రభావం వల్ల ఈ సృష్టిలో ఉన్నటువంటి అనగా ఈ విశ్వం నందు ఉన్న ఈ మూల అణువులు వాటి యందు కదలిక ప్రారంభమై అవి క్రమక్రమంగా ఈ పంచభూతాలుగా తయారైతాయి. పంచభూతాల కన్నా ముందు కొన్ని సూక్ష్మ పదార్థాలు అవుతాయి, వాటి నుంచి పంచభూతాలు. ఈ పంచభూతాలు మళ్ళీ కలయిక చెందుతాయి. ఆ కలయిక వల్ల ఈ సమస్త మన శరీరాలు, ఈ వృక్షాలు, వృక్షాలకు పండ్లు, ఇక సమస్తం వస్తుంది. మీకు అందరికీ తెలుసు. ఈ విధంగా ఈ సృష్టి నిర్మాణం జరుగుతుంది. ఈ సృష్టినే జగత్ అన్నారు, దీన్నే సంసారం అన్నారు, దీన్నే మనము ప్రపంచము అంటాం. ఇది మూల అణువుల నుంచి వచ్చింది. ఇది 432 కోట్ల సంవత్సరాలు ఇలా ఉంటుంది. తర్వాత 432 కోట్ల సంవత్సరాలు మళ్ళీ ప్రళయం అవుతుంది. ఇట్టి జ్ఞానాన్ని ఈరోజు మీకు ఇచ్చాను. ఈరోజు నేను సృష్టి యొక్క జ్ఞానం, జగత్తు యొక్క జ్ఞానం, జగత్తు యొక్క స్వరూపం ఏంటని చెప్పానే. దీంట్లో మీకు స్థూల విషయాలే తెలియచేశాను. సూక్ష్మ విషయాలు ఎక్కడ తెలియజేస్తారు? ఇంకా మొత్తం బ్రహ్మచారులుగా ఉండి నేర్చుకునే వాళ్ళకి తెలియజేస్తారు. మళ్ళీ మనకున్న 1 గంట సమయంలో అంత సూక్ష్మం వెళ్ళటానికి అవకాశం లేదు. కాకపోతే ఈ స్థూల జ్ఞానం మీ అందరికీ సరిపోతుంది. ఇట్టి జ్ఞానాన్ని మనసులో ధారణ చేయండి. ఇక ముందు ముందు మనం నేర్చుకోబోయే అన్నిటికీ ఈ 3 రోజుల జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. ఇక నేను ఈరోజు మీకు చెప్పవలసిన అంశం పూర్తయింది. మనకు చివరిగా కొద్ది సమయం మిగిలింది. మీలో అనేక శంకలు అయితే ఉంటాయి నాకు తెలుసు, మీరు ప్రశ్నలు అడగవచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే ఈరోజు విన్న అంశానికి సంబంధించి ప్రశ్నలు అడగండి.
రెండవ అంశము, సంబంధం లేని ప్రశ్నలు ఎవరు అడగకూడదు. మరొకటి ఏంటంటే, నేను మీకు మనకున్న సమయంలో ఎంత జవాబు ఇవ్వాలో అంతే ఇస్తాను. ఒకవేళ నేను మీకు ఇచ్చిన ప్రశ్న అడిగిన తర్వాత ఆ జవాబు మీకు తృప్తి చెందకపోతే వెంటనే మన సత్సంగం అయిపోయిన తర్వాత నా నంబర్కి మీరు ఫోన్ చేయండి. ఫోన్ చేసి మళ్ళీ అడిగి వివరంగా తెలుసుకోండి. ఇక ఇప్పుడు సమయం మీదే. మీరెవరైనా ఈరోజు చెప్పినటువంటి సృష్టి అనగా ఈ ప్రకృతి స్వరూపం, సృష్టి నిర్మాణం, దీని గురించిన ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉంటే అడగండి. నమస్తే గురూజీ, నేను ప్రశాంతి విజయవాడ నుంచి అండి. ప్రశాంత్ అమ్మా, చెప్పమ్మా. అంటే మనకి ఇప్పుడు మూడు మూలం అని అన్నారు కదండి. సో ఇది త్రైతవాదం అని అంటాము. అయితే మహాపండిత్ శంకరాచార్యులు వీళ్ళందరూ వేదాన్నే ప్రమాణం చేసుకున్నప్పుడు వాళ్ళు అద్వైతవాదం రెండు ఉన్నాయి అని ఎలా ఇది చేశారండి? ఇప్పుడు మనకి ప్రపంచంలో కూడా పాపులారిటీ ఈ అద్వైతవాదం గురించి చెప్తున్నారు. ఇంత వేదంలో మూడు అని నిర్ధారించినప్పుడు వాళ్ళు వేద ప్రమాణం తీసుకున్నారు, మళ్ళీ ఎందుకు చెప్తున్నారు ఆ విధంగా? మంచి ప్రశ్న వేశారమ్మా, చెప్తాను మీకు. శంకరాచార్యుడు మహాపురుషుడు. శంకరాచార్యుడు మన భారతదేశానికి చేసిన సేవ ఎనలేనిది. ఆయన సేవను మనం ఎన్నడూ మర్చిపోరాదు. ఎంతో సేవ చేశాడు, మన ధర్మానికి ఎంతో సేవ చేశాడు. కానీ ఒక విషయం ఏం జరిగిందంటే, అనేక మంది మహాపురుషుల్లో కొన్ని విషయాల్లో మూలానికి తేడా ఉంది. మూలం ఏంటిది? ఋషులు మనకు అందించిన జ్ఞానం, పరమాత్మ అందించిన జ్ఞానం ఏదైతుందో వేదం, అది మనకు మూలం. కానీ ఎందుకు ఈ తేడా వచ్చిందంటే, ఈ తేడాలు ఇప్పుడు రాలేదు, 5000 సంవత్సరాల నుంచి వచ్చాయి. అనగా మహాభారత యుద్ధం ఎప్పుడైతే జరిగిందో అందరూ రాజులు చాలా ఎక్కువ మంది చనిపోయారు. రాజులు లేరు, రాజరికం లేదు, పండితులు కూడా గౌరవించే లేరు. ఈ రకంగా వైదిక ధర్మం యొక్క అవనతి జరుగుతూ వచ్చింది. ఆ విధంగా చెప్పే పండితులు లేకపోవడం వల్ల ధర్మ విరుద్ధమైన అనేక ప్రచారాలు ఎప్పుడో ప్రారంభమైనాయమ్మా. అసలు యజ్ఞయాగాదుల గురించి కూడా విపరీతమైన వ్యతిరేకత ప్రారంభమైంది. అలాంటి సమయంలో శంకరాచార్యుడు పుట్టారు. అయితే శంకరాచార్యుడు పుట్టిన సమయానికి మన దేశంలో ఈశ్వర విరుద్ధమైనటువంటి ప్రచారం ఉంది. అప్పటికి మొత్తం ఈశ్వర విరుద్ధమైంది. అసలు ఈశ్వరుడు లేడు అనే ప్రచారం ఉండే అప్పుడు. ఆ తర్వాత యజ్ఞయాగాదుల గురించి మొత్తం వ్యతిరేకత అంత. అనగా భారతదేశం అంటే ఈశ్వరుడు, భారతదేశం అంటే యజ్ఞయాగాదులు. అలాంటి స్థలంలో మెజారిటీ ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అలాంటి వాతావరణంలో శంకరాచార్యుడు ఉద్భవించి మెజారిటీ ప్రజలే కాదు, అప్పుడు అనేక పండితులు కూడా ఉండేది. వాళ్ళందరూ యజ్ఞయాగాలు మిగతాన్ని వ్యతిరేకించారు. ఈశ్వరుడు లేడు అని కూడా వ్యతిరేకించారు. మరి వీళ్ళందరినీ మార్చడానికి ఏం చేయాలి అనే విషయాన్ని వారు తీసుకొని ఒక ప్రతిపాదన చేసి దాని నుంచి ఈశ్వర విరుద్ధ వాతావరణం నుంచి ఈశ్వర వాతావరణానికి వారు తీసుకొచ్చారు. ఇదే పనిని తర్వాత మధ్వాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు వీళ్ళందరూ చేశారు. అంటే వాళ్ళు చేసిన విషయంలో అమ్మ ప్రశాంతమ్మ విషయం ఏంటంటే, అప్పుడున్న పరిస్థితుల్లో ఆపద్ధర్మం అనేది ఒకటి వాళ్ళు తీసుకున్నారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈశ్వరుడు లేననేటువంటి ఈ వాతావరణం నుంచి ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పడానికి కోసం వాళ్ళు కొన్ని పద్ధతులు తయారు చేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఇటువైపు తెచ్చారు. కానీ వాళ్ళకు కూడా మూలం వేదమే. అయినప్పటికీ వాళ్ళకు విషయాలు తెలిసినప్పటికీ కొన్ని అప్పుడున్న పరిస్థితుల్లో తయారు చేశారు. ఆ విధంగా జరిగింది. కొన్ని వారు తెలివి కూడా చేసినవి ఉండవచ్చు. కానీ ఆ పరిస్థితుల్లో అది తప్పనిసరి అలా చేశారు. కానీ అసలు విషయము మహర్షి దయానందుడు వచ్చిన తర్వాత, మహర్షి దయానందుడు ఒక 2 శతాబ్దాల క్రితం పుట్టాడు. వారు అంతవరకు ఎవరెవరు ఏ ఆచార్యులు ఏం చెప్పారో వాడిని అన్నిటినీ పటాపంచలు చేసి సత్యాన్ని ప్రతిపాదించారు. ఈ రకంగా మనకు ఈ భూమి మీద అప్పుడప్పుడు సత్యంలో కొన్ని అపసవ్యాలు వచ్చినప్పటికీ మళ్ళీ మహర్షి దయానందుడు అంటే మా ఋషుల వల్ల మళ్ళీ సత్యం ప్రతిపాదించబడుతుంది. కాబట్టి శంకరాచార్యుడు చేసిన దాంట్లో
మనము వారు చేసిన సేవలో మనం మర్చిపోవడానికి వీల్లేదు. కానీ వాళ్ళు ప్రతిపాదించిన అద్వైతం ఏదైతుందో అది వేదంలో లేదు. కానీ అట్టి అద్వైత సిద్ధాంతమే ఈశ్వర విరుద్ధంగా ఉన్నటువంటి భారతదేశ వాతావరణం నుంచి ఈశ్వరుడు వైపు తీసుకొచ్చింది. అంత మాత్రం దాన్ని మనం సమర్థించము. అప్పటికి ఆపద్ధర్మంగా అది పనిచేసిందమ్మా. ఇంతే, అంతే మనం తీసుకోవాలి దాన్ని. ధన్యవాదాలు గురుజీ. మంచిదమ్మా, స్వాగతం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఈరోజు అందరూ మౌనంగా ఉన్నారు, ప్రశ్నలు ఎన్నున్నాయి. ఎందుకంటే ప్రకృతి కదా, నమస్తే అలాగే ఉంటుంది. నమస్తే గురుజీ. నమస్కార్. నాదొక ప్రశ్న గురుజీ, నేను సుధీర్ని. అడగండి. గురుజీ, ప్రకృతిని ఇంత ఆకర్షణీయంగా ఎందుకు సృష్టించారు గురుజీ? అందరూ ఎక్కువ ఈ ప్రకృతిని అనుభవించాలి అని అనుకునేటట్టు ఎందుకు అలా సృష్టించారు? ఒక రకంగా ఏమో అంత అనుభవించకూడదు అని చెప్తున్నారు, ఇంకో రకంగా సృష్టి అలా జరిగింది కదా, దానికి కొంత వివరణ. తప్పకుండా సుధీర్, నీలాంటి వాడు అడగాల్సిన ప్రశ్న అడిగావు. సృష్టి వైచిత్రం, చిత్ర విచిత్రమైంది. ఆహా, ఎంత విచిత్రం అంటే ఎన్ని పూలు, ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రంగు. ఆహాహా, ఎన్ని పూలు, ఎన్ని రంగులు. అలాగే ఆకులు, ఎన్ని ఆకులు, ఎన్ని చెట్లు. ఆహాహా. అక్కడ మనకు ఇంద్రధనుస్సులో రంగులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక తీపి పదార్థాలు, జామ పండు తీపే, మామిడి పండు తీపే, తేనె తీపే, ఒక్కొక్క తీపి ఒక్కొక్క రకం. ఎంత అద్భుతమైన సృష్టి సృష్టించాడు. మానవుని శరీరాలు చూడండి, ఒక్కొక్క మానవుల్లో ఒక్కొక్క అనగా దివ్యత్వాన్ని పొందిన ముఖంలో వర్చస్సు ఎంతో గొప్పగా ఉంటుంది. ఇంత ఎందుకు సృష్టించాడు అని ఒక ప్రశ్న వస్తుంది. అయితే దీని పట్ల ఆకర్షితులు అవుతున్నారు కదా అనే ప్రశ్న వస్తుంది. అయితే సుధీర్, విషయం ఏంటంటే ఎవరు ఆకర్షితులు అవుతారు అంటే అవిద్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆకర్షితులు అవుతారు. అవిద్యలో ఉన్న వాళ్ళు మాత్రమే. ఎప్పుడైతే అవిద్య తొలుగుతారో అలాంటి వాడు దీనికి ఎప్పుడు ఆకర్షితుడు కాడు. అనగా నచికేతుని ముందు ఆచార్యుడు అనేక ఆకర్షణలు పెట్టినప్పటికీ ఇవేవి కూడా నా వెంపడ రావు అని స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అవిద్యకు లోనైన వారు మాత్రమే ఈ అన్ని ఆకర్షణలకు లోనవుతారు. కానీ అవిద్యలో లేని వ్యక్తి ముందు మనము మట్టి పిల్ల పెట్టినా, రాయి పెట్టినా, వజ్రం బంగారం పెట్టినా అతన్ని అన్ని ఆయనకు రాళ్ళలాగా కనపడతాయి. రాయేలా అనుకుంటాడో అతడు వజ్రాన్ని కూడా అంతే రాయి అనుకుంటాడు. కాబట్టి అవిద్య అన్నిటికీ మూల కారణం. మరి ఇంకో ప్రశ్న వస్తుంది, మరి ఇంత అవిద్య ఎందుకు ఉంది అనే విషయం. దీనికి కూడా ఒక కారణం ఏంటంటే సత్యయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగం. కలియుగంలో ధర్మం కేవలము ఒక పాదం 25% మాత్రమే. కానీ సత్యయుగము మనము ఆ మిగతా యుగాల్లో చూస్తే అప్పుడు ధార్మిక విషయాలు జ్ఞానవంతులు ఎక్కువ మంది ఉంటారు, ఇప్పుడు అజ్ఞానులు ఎక్కువ ఉంటారు. అందువల్ల మనకు అంతటా అజ్ఞానపూరితమైన వాతావరణమే కనపడుతుంది. ఇది అసలు విషయం. ఎప్పుడైతే పరమాత్మను తెలుసుకుంటాడో, ఇప్పుడు అదే మనం ప్రారంభించాం. పరమాత్మను ఏ కొద్దిగా తెలుసుకున్నా సరే ఈ కనపడుతున్న ఈ సృష్టిలోని చిత్ర విచిత్రాలకు ఎప్పుడు కూడా అతను లోను కాకుండా ఉంటాడు. మరి సన్యాసిలాగా ఇవన్నీ వదిలిపెడతాడా? వదిలిపెట్టని అవసరం లేదు. వాటిని అందుకు తగులుకొనకుండా ఉంటే చాలు. ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి అవిద్య కారణం. అవిద్యను తొలగించేసి పరమాత్మతో సంబంధం ఏర్పరచుకుంటే సరిపోయి. ఈ అవిద్యకు మనం లోను కాము, మన చుట్టూ ఎన్నున్నా ఆకర్షణకు లోను కాము. ఇది కారణం. ధన్యవాదాలు. ఇంకొక దీంట్లో కారణం ఏముంటుందంటే ఈ సమస్త జంతువులు వగరు అనేకం ఉన్నాయి. వీటన్నింటి కోసం ఈ సృష్టి తప్పనిసరి ఇలా ఉండడం. అలాగే సాధారణ మానవుల కోసం కూడా ఇలా ఉండాల్సిందే. కానీ అవిద్య వల్ల ఇది ఉండే ఈ విషయాలు జరిగాయి. అయితే మనకు సమయం దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీకు ముఖ్యమైన సూచన సుధీర్ దయానంద్ గారు ఇప్పుడు ఇస్తారు మనకు. అది చాలా ముఖ్యమైన సూచన. మీరందరూ వినండి, దాన్ని అర్థం చేసుకోండి. ఆ సుధీర్ చెప్పే ఈ సూచనలు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కూడా అడగండి ఇప్పుడు, అంటే ఏమైనా డౌట్స్. కాబట్టి ఇప్పుడు సుధీర్
మీకు ఓ విషయాన్ని సూచన ఇవ్వబోతున్నాడు. అందరు జాగ్రత్తగా వినండి. ఓం సర్వేభ్యో నమః. ఇప్పుడు చాలా మందికి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. కొంతమందికి సమయం దొరుకుతుంది, కొంతమందికి సమయం దొరకట్లేదు. ఈ ప్రశ్నల వల్ల చాలా ఎక్కువ జ్ఞానం కూడా వస్తుంది గురూజీ చెప్పే సమాధానాలు బట్టి. అందుకని ఒకటి ఏమనుకున్నామంటే, ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఎప్పుడు వచ్చినా కానీ క్లాస్ టైంలోనే కాకుండా విడిగా వ్యవహారం చేసేటప్పుడు విడిగా టైంలో కూడా మనకి ప్రశ్నలు రావచ్చు. కాబట్టి ఆ ప్రశ్నని మీరు కనుక వాట్సాప్లో పంపగలిగితే గురూజీకి, దానికి ఒక సమాధానం తయారు చేసి మీ అందరికీ పంపిస్తారు. అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు, కరెక్ట్ ప్రశ్నలకి సమాధానం ఇచ్చి. దాని ద్వారా మీకు మళ్ళీ చాలా మంది సభ్యులకి, బయట వారికి కూడా ఉపయోగం ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. మీ ప్రశ్నని చిన్న సెల్ఫీ వీడియోలో లాగా చేసి పంపచ్చు, లేదు అంటే వాయిస్ రికార్డింగ్ లాగా చేసైనా పంపచ్చు. ప్రశ్న పంపించేటప్పుడు కొంచెం క్లియర్గా ఉండేటట్టు చూడండి. అట్లాగే మీ పేరు, ఊరు, మీ ఇంట్రడక్షన్ కొంచెం ఇచ్చి ప్రశ్న ఇచ్చి పంపితే కనుక, ప్రశ్న కనుక రికార్డ్ చేసి పంపితే కనుక దానికి సమాధానాలు గురూజీ అందిస్తారు. అందరికీ ధన్యవాదాలు. సమయం పూర్తయింది కాబట్టి నేను శాంతి పాఠం చదువుతాను. అనంతరం మీరు ఇంకేమైనా అడిగంటే అడగండి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధై శాంతి, వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సాధకులారా, మరొక సూచన నేను ఇస్తున్నాను. మనము సోమ, మంగళ, బుధ బ్రహ్మ విజ్ఞాన సత్సంగం గురువారం నాడు సాధన సత్సంగంలో భాగంగా మనము మనుస్మృతి ప్రవచనాలు రేపు ఉంటాయి. ఈ సోమ, మంగళ, బుధ ఈ 3 రోజులు మనము క్రియాత్మక యోగం యొక్క ప్రవచనాలు విన్నాం. ముందు అభ్యాసం చేయబోతున్నాం. క్రియాత్మక యోగం సోమ, మంగళ, బుధ 3 రోజులు పూర్తయింది. రేపు మనుస్మృతి ప్రవచనాల ప్రారంభ దినము. మనుస్మృతి అనగా ఏమిటో, ఎంతో ఉపయోగమో నేను ప్రకటించిన రోజే కళ్యాణమ్మ గారు స్పష్టంగా మీకు అందరికీ తెలియచేశారు. అది మీకెంతో ఏ విధంగా ఇది ఉపయోగపడుతుందో అది ఆచరణాత్మకమైంది. మన ఆచరణలో ఎలా వ్యవహారం ఉండాలి, కుటుంబ వ్యవహారము, పిల్లలు అన్నీ ఆచరణాత్మకమైంది. మనుస్మృతి అనేది మను మహారాజు బోధించినటువంటిది, అనగా మను మహర్షి బోధించినటువంటిది. ఆ ప్రవచనాలు రేపు ప్రారంభమవుతుంది. అందుకే ఎప్పటిలాగా అందరూ సరిగ్గా సమయానికి 6 గంటలకు మీరు సత్సంగంలో జాయిన్ కండి. 7 గంటల వరకు ప్రవచనాలు ఉంటాయి. తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగవచ్చు.